సో ఇవాళ వీడియో ఏంటంటే మేము ఇందాక బ్రేక్ఫాస్ట్ వచ్చేసినాము, కాకపోతే నేను వీడియో తీయలేదు, సారీ ఏమనుకోద్దు. అంటే తింటున్నప్పుడు వీడియోస్ ఎక్కువ తీయకూడదు అనుకున్నా, ఎందుకంటే కొంచెం నేను ఎక్కువ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఇంకా తిని మీద చేయట్లేదు. సో ఏ మ్యాటర్ ఏంటంటే ఇందాక వాడు మాకు బఫేలో ఒక ర్యాట్ కర్రీ ఇచ్చాడు. అది మేము ఏదో అనుకొని ఇండియా ఫుడ్ అనుకొని తినేసాము. తర్వాత ఏంట్రా ఈ తోకిల్లో వేలాడుతున్నాడు, సో ర్యాట్ అని తెలిసింది మాకు. సో అమ్మ అడిగింది మేము కూడా వస్తాము నెక్స్ట్ అసలు అందులో ఏమేమి ఉన్నాయని అడిగితే ఇలా ఉందని చెప్తే ర్యాట్ది కూడా తిన్నామంటే అంటుంది. సో మమ్మీ చాలా హ్యాపీగా ఉంది. చాలా దూరం నుంచి వచ్చి మనం ర్యాట్ కర్రీ తిన్నాం కదా, ఐ మీన్ ర్యాట్ లాంటిది ఫ్రై సంథింగ్ ఏదో ఉంది, అది తిన్నాక చాలా హ్యాపీగా ఉంది కదమ్మా. అమ్మా కోపంగా ఉంది ఎందుకు తిన్నారని. అండ్ వాడు నూడిల్స్ కూడా ఇచ్చాడు. అసలు మా మమ్మీ నూడిల్స్ అలౌ చేయదు, అసలు జంక్ ఫుడ్ అస్సలు అలౌ చేయదు, ఎందుకంటే హెల్త్ గురించి. మా మమ్మీ హెల్త్ కాన్షియస్ అనమాట, ఎక్కువ హెల్త్ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు రాలే ఇవాళ బర్ఫీకి. నిన్న నైట్ క్లాస్ స్పీకర్ అనమాట మా అందరికి, ఎందుకంటే మీరు లేట్ చేస్తున్నారో లేట్ చేయకండి, ఎవరు స్నానాలు అన్నీ అయిపోతాయో కిందకి వెళ్ళిపోయి తినేసి వచ్చేసాను అన్నారు. గంట అయినా పర్లేదు ఫ్రీగా వస్తుంది కదా తినేసి వచ్చాను అన్నారు. సో అది వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇంకా ఇప్పుడు మేము టైగర్ పార్కో లేకపోతే ఐస్ ఏదో ఉందంట, ఆ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ర్యాట్ కర్రీ ఎట్లుందిరా? ర్యాట్ కర్రీ వర్షం పడుతుందా? లేదు పడుతుందమ్మా. నాట్ నిజమే కదా, తిన్నాంగా. ఇట్లాగా తిన్నా తెలుసా, ఇట్లాగా ర్యాట్ చూడు, అది అది చచ్చి అది लाइव లో ఉన్నాయి क्या है हम लोग का नाश्ता करके आप उसको ऐसे तू अपना मोबाइल अंदर इधर नहीं वीडियो निकालो। हां मेरे को देखा ना अयान व्हाट आर यू डूइंग कम ऑन कम ऑन आप ఎల్పడి వీడాడు అక్క అంటే ఇంత కూడా ప్రేమ లేదు ఆడికి. నాకే లేదు యాక్సెప్ట్ ఉంటుంది. ఎందుకు లేదు? వై యు డోంట్ లవ్ ఆన్ మీ? బికాజ్ ఐ హేట్ యు. గట్టి మాట్లాడు, ఎందుకు హేట్? ఐ డోంట్ నో. కొట్టేస్తా. జస్ట్ స్టాప్ ద వీడియో. నో ఆబ్రా అయా. సో మన గైడ్ కూడా వచ్చేసాడంట. సో మన స్నో వరల్డ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన గైడ్ వచ్చేసాడు. ఇవాళ ఏంటో అసలు ఎండ కూడా లేదు బయట, కానీ స్నో వరల్డ్కి వెళ్తున్నాం కాబట్టి ఎండ కావాలి మాకు. మనకి ఎప్పుడైతే ఎండ కావాలో అప్పుడే ఉండదు, కానీ ఎప్పుడైతే వద్దనుకుంటున్నామో అప్పుడే వస్తుంది. పతాయ అయితే సేమ్ మన ఇండియా లాగే ఉంది, అసలుకి హైదరాబాద్ లాగా. నాకైతే ఇండియా వచ్చినట్టు అనిపిస్తుంది మళ్ళీ. అదేంటో ఇవాళ వర్షం కూడా పడుతుంది ఇవాళ, అండ్ వెదర్ అనేది చాలా అంటే చాలా కూల్ ఉంది ఇవాళ. టికెట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము. ఐస్ ఫ్యాన్ అనుకుంటా, ఇతను ఐస్ సైనికుడు, ఐస్లో ఉన్న సైనికుడు. అలాగే ఇక్కడికి చిన్ని ఫౌంటైన్ ఉంది. ఇప్పుడు టికెట్ తీసుకొని మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మెల్లమెల్లగా అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు వెనక నుంచి. ఫస్ట్ మ్యాజికల్ ఐస్ ఆఫ్ సియామ్ పతాయా. ఏనుగు ఐస్ ఏనుగు బాగున్నాయి బొమ్మలు. పదరా ఇదేనా? టికెట్ అడల్ట్స్కి వచ్చేసి 800, 1 పర్సన్కి 800, కిడ్స్కి ఎంత చెప్పాలంటే మొత్తం 600 అంట. షూస్కి ఇంకా కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, మనం ఐస్లో వెళ్తాం, ఐస్లో పడికి పోతాం కాబట్టి మనకి ఎలాగైనా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు టికెట్ అనేది తీసుకున్నారు, మనకి మనీ తీసుకున్నారు అందులోంచి. అందుకే 800 అయింది. పిల్లలకి ఓన్లీ 500 అంట కిడ్స్కి.
ఆ నోట్లోకి వెళ్ళి కూర్చొని నాకైతే. తినేసా పక్కన. అదేం తినదు, అది బొమ్మ, స్టాచ్యూ అది. వెళ్తాం కదా టైగర్ షో, అట్లా పక్కన తినేస్తాం. టైగర్ షో, సో టైగర్ పార్క్ కదా, టైగర్ షో కాదు, టైగర్ పార్క్ వెళ్తాం మనం నెక్స్ట్. సో అదే దీని తర్వాత లంచ్ అయిపోయాక టైగర్ పార్క్కి వెళ్తాము. ఎందుకంటే అది మార్నింగ్ పూట కంటే ఈవినింగ్ టైం అయితే బాగుంటుందంట. టైగర్స్, పెద్ద పెద్ద టైగర్స్ నేను తీసుకున్నాను. బ్యూటిఫుల్ కదా ఇప్పటికి ప్లేస్ అనేది, చాలా బాగుంది. ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. ఓపెన్గా దారా. లోపల ఎలా ఉంది? ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం కాస్ట్యూమ్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తామంట. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయమన్నారు మమ్మల్ని. అలా ఉంటుంది, ఇది మనం వేసుకుంటాం కాస్ట్యూమ్స్ అనేవి. కాస్ట్యూమ్స్ ఇక్కడే ఉన్నాయి మనం వేసుకోవడానికి. షూస్ ఇచ్చారు ఫ్రెండ్స్, షూస్ వేసుకోమంటున్నారు. అండ్ సాక్సెస్ కూడా ఇచ్చారు, సాక్సెస్ ఫ్రీ అంట. సో అవి ఇంటి తీసుకెళ్ళిపోవచ్చు అంట సాక్సెస్. వీళ్ళు ఉన్నారు వేసుకోవడానికి. మా ఫ్యామిలీ మొత్తం ఒక ర్యాక్లో పెట్టేశాము, మా అందరి చెప్పులు అనేవి. పాప మా అమ్మ ఇందా నుంచి కష్టపడుతుంది అయ్యానికి షూస్ వేయడానికి. ఒక్క షూ ఏమో టైట్ అయిపోతే వాడికి, ఇంకో షూ లూజ్ అయిపోతుంది. సో వాడికి సరిపోయింది తెస్తున్నారు ఇప్పుడు షూ వాడికి. సో అంతలో మా అమ్మ వేసుకుంటుంది. సో ఇప్పుడు మాకు జాకెట్స్ అయితే ఇస్తున్నారు వేసుకోవడానికి. జాకెట్స్ వేసుకొని వెంటనే వెళ్ళిపోతాం లోపలికి. కోట్ తెచ్చేస్తారంట. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం అయితే లోపలికి అయితే వచ్చేసాము. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇప్పుడు వెళ్ళాం కాబట్టి మాకు అంతేం చలిగా లేదు, ఒక కాసేపు అయ్యాక తెలుస్తుంది చలి అనేది. లోపల మొత్తం ఐస్తోనే చేశారు ఫ్రెండ్స్, మొత్తం అసలుకి మొత్తం అంతా ఐస్తోనే చెక్కారు ఫ్రెండ్స్ అసలుకి. అండ్ అది వచ్చేసి స్లైడ్, అది కూడా మొత్తం ఐస్తూనే చెక్కారు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ స్నోమ్యాన్ చూడండి చాలా ముద్దుగా ఉన్నాడు కదా, అది కూడా ఐస్తూనే చేశారు. లోపలికైతే కుషాలు అయితే ఉన్నాడు లోపల. నేను లోపలికి వెళ్తున్నాను మెల్లగా, ఎందుకంటే కొంచెం జారుతున్నాము. లోపల కూర్చోగానే చాలా అంటే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్, అందుకే బయటకు వచ్చేసాను నేను కాసేపట్ల. ఎవరో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, చూసి హాయ్ చెప్పారు నాకు కూడా. సో నేను కూడా హాయ్ చెప్పాను అలాగా. అసలే ఐస్ చాలా చల్లగా ఉందనుకుంటే ఇంక అందులోనే ఇంకో సాఫ్ట్ డ్రింక్ అంట, అది కూడా ఐస్లో ఇస్తున్నారు. నాకు అసలుకే రాత్రి నుండి గొంతు పట్టేసింది. కొంతమంది అమ్మాయిలైతే తాగుతున్నారు ఐస్ సాఫ్ట్ డ్రింక్, నాకైతే అసలు నేను తాగలేను, నా వల్ల అయితే లేదని చెప్పేసాను నేను ఆల్రెడీ. ఆ అంకులే చేస్తున్నారు అనమాట, మా అందరికీ సాఫ్ట్ డ్రింక్స్ వేస్తున్నారు అనమాట చేసి. పాప మాత్రం చాలా చల్లేస్తున్నట్టుంది, చేతి దులుపుకుంటూ ఫుఫ్ అనుకుంటూ చేస్తున్నారు. అతను తీస్తున్న గ్లాసులు ఐస్ గ్లాసులు అనమాట, అవి కూడా ఐస్తో చేసి చెక్కినవి. సో మా అందరికీ ఆ ఐస్ గ్లాసులు వేస్తున్నారు అనమాట. సో మా మమ్మీ అయితే లైన్లో ఉంది, సో వీళ్ళందరూ తాగడానికి రెడీగా ఉన్నారు. నేనైతే వద్దన్నా, నా వాట కూడా వీళ్ళు ఎవరికైనా తీసేసుకోమని చెప్పా. నా ముక్కు అయితే చాలా చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. వాళ్ళు గ్లౌసెస్ ఇవ్వలేదు, గ్లౌసెస్కి ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారంట. ఈ తాయి వాళ్ళు మన వినాయకుడి బొమ్మను కూడా చెక్కారు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా, గ్రేట్ అసలు. దర్శనం ఇక్కడ నుంచి అయిపోయింది వినాయకుడు. నాకు చాలా చల్లగా ఉంది అసలు, చాలా చల్లగా ఉంది.
సో ఇప్పుడైతే నేను స్నో వరల్డ్ అంటే చాలా మంచిగా ఉంటుంది లోపల, సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. దాని లోపల ఇంకా ఉంటుంది మంచి కూడా. చాలా చలిగా ఉంది. లోపల వేడుకున్నాను ఎంత చేయి మొత్తం, చాలా చలి. కాసేపు బయటకు వచ్చాము ఎందుకంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది కాబట్టి. కాసేపు బయట ఉండి వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు అంట, ఇలా ఉందంట తీయచ్చు. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మన టికెట్ బుక్ చేసి మళ్ళీ మధ్యలోనే బయటకు వచ్చేస్తే వేస్ట్ అయిపోయిందంటే అయిపోతుంది కదా, అందుకే కాసేపు వచ్చి కూర్చోవచ్చు అంట. అమ్మా లోపల ఎలా ఉంది? సో ఇప్పుడైతే మేము కాసేపు ఫుడ్ తినేసి తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఆడుకోవచ్చు అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సాఫ్ట్ డ్రింక్స్ రావట్లేదు లోపలికి వెళ్తా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఐస్ లైట్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. కొంచెం పైకి వెళ్ళాక కిందకి చూస్తుంటే భయం వేస్తుంది నాకైతే. నేనైతే అతన్ని అడుగుతున్నాను మనం ఎలా బాగానే జారుతాం కదా ఏం కాదు కదా అని. సో ఫ్రెండ్స్ నేను పైనకి వచ్చినాకైతే నాకైతే భయం వేసింది. సో నేనైతే వచ్చేస్తా అంటుండే అతను పుష్ చేస్తా అంటున్నాడు, నేనైతే వద్దంటున్నా. అతను అన్న నువ్వు మీరు అక్కడి నుంచి జారండి నేను చూస్తానంటే అతను చూపిస్తున్నాడు ఎలా జారుతున్నాడు. సో అతనంతా పక్క నుంచి జారుతున్నాడు అనమాట. సో అప్పుడైతే నాకు ధైర్యం వచ్చింది నేను కూడా అలాగే జారుతానని. సో నేను కూడా ఎప్పుడు పక్క నుంచి జారుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఫాస్ట్గా జారిపోయినమాట ఫ్రెండ్స్ కిందకి. నాకైతే ఈ రైడ్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మనమైతే ట్యూబ్ మీద కూర్చొని కిందకి జారుతామన్నమాట. కాకపోతే ఆ ట్యూబ్ చాలా బరువు ఉందన్నమాట. సో మెల్లమెల్లగా వెళ్ళాల్సి వస్తుంది నాకైతే. వాళ్ళైతే లేరు, బయట ఉన్నారు ఇంకా వాళ్ళు. సో అప్పటిదాకా మేము ఇద్దరం మంచుతో తెగ ఆడేసుకుంటున్నాం.
తీసుకో తీసుకో. చాలా అయితే ఎలకలాగా ఇగ్లూలోకి వెళ్ళిపోతున్నారు చూడండి. అమ్మయ్యా ఇది మనం హైదరాబాద్లో కూడా స్నో వరల్డ్కి వెళ్ళాను. ఐ థింక్ ఇట్స్ 5 years బ్యాక్ అనుకుంటా. నన్ను 7 years బ్యాక్ వెళ్ళా. అప్పటితో ఇంకా చలి లేకుండే అసలుకి. ఇక్కడ చాలా చలిగా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కంట్రీ కదా, ఉంటుందిలే. మన ఇండియాలో వెళ్ళినప్పుడు ఇంత లేదు అసలుకి. వీడికి కూడా అప్పుడు ఇంకా చిన్నపిల్లడు, బట్ ఇప్పుడు చాలా చలిగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు. ఏ కొట్టకు ఇప్పుడు ఉషా, నో ప్లీజ్ కొట్టకు. బయటకు వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అవ్వట్లేదు. చాలా అంటే చాలా చల్లగా అయిపోయింది నా చేతులు. ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి మేము బయటకు అయితే వచ్చేసాము. ఇంకా మా కాస్ట్యూమ్ తీసేసి మొత్తం నేను జాకెట్స్ అని వాళ్ళకి ఇచ్చేసి మేము ఇంకా మనం మళ్ళీ టైగర్ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. బాయ్ బాయ్.